ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ పాఠశాలల పుస్తకాలను అమ్ముతున్నారని మండిపడ్డారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ భీమరావు నాయక్. అలాంటి పాఠశాలపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాచారంలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతున్నారన్న సమాచారంతో పుస్తకాలు అమ్ముతున్న నిర్వాహకులను నిలదీశారు విద్యార్థి సంఘాల నాయకులు. దీంతో వారు గదికి తాళం వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై ఉప్పల్ ఎంఈఓకు ఫిర్యాదు చేశామన్నారు భీమరావు నాయక్. ఇట్లా తెలుగు అమ్మమని రైట్స్ ఉందా? వాళ్ళు 6, 7, 8 వాళ్ళే అమ్ముతారు. పోయి అడగండి మరి అక్కడ ఆర్డర్ పెడితే వాళ్ళే పంపిస్తారండి. ఎవరికి ఆర్డర్ పెట్టేది? గవర్నమెంట్ బుక్ అమ్మకి లేదు ఉండదు. మీరు తీసుకొచ్చి అకాడమిక్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగునా? భీమరావు నాయక్ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఈరోజు నాచారంలోని సెయింట్ పీటర్ స్కూలు పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో ఇల్లీగల్గా బుక్స్ అమ్ముతా ఉన్నారు. ఈ విషయాన్ని మా దృష్టికి రాగానే రావడంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది లాకేసేసి పారిపోవడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమ మార్గంలో విద్యను వ్యాపారంగా చేస్తూ దందా చేసినటువంటి స్కూల్ యజమాని పైన చర్య తీసుకోవాలని చెప్పేసి అలా ఎంఈఓ గారికి కూడా మేము ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బిల్డింగ్లలో దాదాపు ఇప్పుడు ₹1 వరకు బుక్స్లను ప్రింటెడ్ చేసి వచ్చే అకాడమిక్ ఇయర్ సంబంధించిన బుక్లను అడ్వాన్స్గా అమ్ముతా ఉన్నారు. విద్యార్థుల దగ్గర బయట ఉన్న ఫీజుల కంటే అధికంగా బుక్స్ల పేర్లతో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వెనక బిల్డింగ్లో కూడా చూడొచ్చు, అన్ని బుక్స్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ దీనిపైన వెంటనే చర్య చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తెలుగు అకాడమీ బుక్లను వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే ఒక్క బుక్ తీసుకొని 100 బుక్లు బయట ప్రింటెడ్ చేసి ఆ ప్రింటెడ్ బుక్ తెలుగు అకాడమీ రేట్లతో అమ్ముతా ఉన్నారు. ప్రతి పేరెంట్స్ ఎలా తెలుగు అకాడమీ రేటు పెట్టేసి ఇక్కడ ప్రింట్ చేసుకొని ఒకటికి డబుల్ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి దీనిపైన ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఏదైతే విద్యాశాఖ ఆదేశాల ప్రకారము అకాడమిక్ ఇయర్ కాకముందు బుక్స్ అమ్మడానికి అయితే రైట్స్ లేదో దాని ప్రకారం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలన్నీ ఈ విధంగా సిబిఐ ఎస్ఎస్ఐ పేరు చెప్పి అమ్ముతా ఉంది. దీన్ని అమ్మకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇల్లే చెప్తుంది. కాబట్టి ఒకటేసారి ఈసారి విజిలెన్స్ తోనే దాడి జరిపించి ఈ బుక్స్ అమ్మేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇలా కార్పొరేట్ పేర్లతో ఇలా మొత్తం పేరెంట్ని ఇలా వాళ్ళ ఆర్థికంగాను చెల్లగొడతా ఉన్నారు, వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రింటెడ్ చేసి బయట తీసుకుంటే ₹50, కానీ దీని కాస్ట్ ₹500 పెట్టేసి అమ్ముతా ఉన్నారు. కాబట్టి ఈ సెయింట్ పీటర్ స్కూల్ని వెంటనే